పూరా లోకల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ పార్టీ ఇవి 3 కలిసి పోటీ చేశాయి, గెలిచాయి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో సక్సెస్‌ఫుల్‌గా అయితే అక్కడ వాళ్ళ ప్రభుత్వం కొనసాగుతుంది. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఆ 3 పార్టీల మధ్య. ఎందుకు అంటే అటు 3 పార్టీలు కలిసి ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఎమ్మెల్యేల మధ్య కొన్ని మనస్పర్ధలొస్తాయి. మంత్రుల మధ్య. ఎందుకంటే ఇటు ఈ పార్టీలో కొంతమందికి మంత్రి పదవులు దక్కుతాయి. ఆ పార్టీలో మంత్రి పదవులు దక్కుతాయి. ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తాయని వార్తలు వస్తుంటాయి. కానీ అవి ఏమాత్రం నిజం కావు అని సక్సెస్‌ఫుల్‌గా అయితే అక్కడ కూటమి ప్రభుత్వం అయితే రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌లో భాగంగా పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడికైతే వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ 6 రోజులు ఆంధ్రప్రదేశ్‌కి అంటే ముఖ్యమంత్రి ఉండడు కాబట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండనప్పుడు ఆ పాత్రని ఉప ముఖ్యమంత్రే పోషిస్తారు అనధికారంగా కాబట్టి మరి ఈ 6 రోజులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయిలో అంటే అనధికారంగా ముఖ్యమంత్రి స్థాయిలో చూసుకోవాలి కాబట్టి వ్యవహారాలన్నీ పరిపాలన అంతా చూసుకోవాలి కాబట్టి మరి ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది ఈ 6 రోజులు అన్నట్టు ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు 24వ తారీఖు రిలీజ్ అయింది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అటు సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు పవన్ కళ్యాణ్. చాలా సంతోషంగా ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌ని తెర మీద చూసేసరికి కొత్త గెటప్‌లో ఎప్పుడు హిస్టారికల్ మూవీ పవన్ కళ్యాణ్ తీయలేదు. ఫస్ట్ టైం తీశాడు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. అటు ఆ గెటప్‌లో పవన్ కళ్యాణ్‌ని చూసేసరికి అభిమానులు, ప్రేక్షకులు అందరూ సంతోషంగా ఉన్నారు. సినిమా కూడా భారీ విజయం దక్కించుకుంది. అలాగే అదే ఊపులో ఈ 6 రోజులు పవన్ కళ్యాణ్ చేతిలో రాష్ట్రం కూడా ఉంటుంది కాబట్టి మరి ఎలాంటి డిసిషన్స్ తీసుకోనున్నారు, మరి ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా చూసుకోబోతున్నారని ఉత్కంఠ అయితే అందరిలో కొనసాగుతుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా చిన్న విషయం జరిగితేనే తట్టుకోలేరు. ఆయన మనస్తత్వం అలాంటిది. ఇప్పుడు పలు శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఎవరు కొంచెం తప్పు చేసినా మరి ఏ విధంగా ఆయన స్పందిస్తారు అని అందరూ చూస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే త్వరలో ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఉపరాష్ట్రపతిగా కూడా ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు ఉండే పరిస్థితి ఉంది. అంటే ఆయన ఎన్నుకోబడతారు అనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒకవేళ చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ మరి రాష్ట్ర రాజకీయాల్లో ముందుండి నడిపిస్తారు కాబట్టి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ 6 రోజులు పవన్ కళ్యాణ్‌కి ఈ 6 రోజులు అంటే రాష్ట్రం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి పరిపాలన ఇప్పటి నుంచే అలవాటు అవుతుంది ఒక ముఖ్యమంత్రిగా. అంటే ముఖ్యమంత్రి లేనప్పుడు ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటారు కాబట్టి ఫ్యూచర్‌లో ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పటి నుంచే ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ముఖ్యమంత్రి అనే ఒక స్థాయి వ్యక్తి ఏ విధంగా చూసుకుంటాడు, మిగతా పరిపాలనా విధానాలు ఏ విధంగా కొనసాగిస్తారని ఇప్పటి నుంచే తెలుసుకుంటాడు అని ఇటు ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు అయితే అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే సనాతన ధర్మం అనేది ఒకటి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ధర్మం చాలా గొప్పది అని ముందుకు వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే హరిహర వీరమల్లు సినిమా కూడా తీశారు. ఇక సౌత్‌లో చూసుకుంటే ఇటు ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏకి సంబంధించి మంచి ముఖ్య నాయకులు ఎన్డీఏకి సంబంధించి ఎవరు లేరు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే చాలా స్ట్రాంగ్‌గా పునాది వేసుకొని ముందుకు వెళ్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఎన్డీఏ వచ్చే ఎలక్షన్‌లో జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ముందుకు సాగుతున్నారు. అంటే అటు తమిళనాడుకి వెళ్ళి మీటింగ్స్ పెట్టడం, అక్కడ హాజరవ్వడము, అలాగే స్పీచ్లు ఇవ్వడము సనాతన ధర్మం గురించి, అలాగే మిగతా రాష్ట్రాల ఇప్పుడు స్టాలిన్‌కి సంబంధించి అక్కడ వ్యవహారాలకు సంబంధించి స్పీచ్లు ఇవ్వడము, ఇలా ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్‌లో ఒకవేళ అటు జాతీయ స్థాయి నాయకుడిగా అవ్వాలనుకున్నా, ఇటు ఒకవేళ ముఖ్యమంత్రిగా అవ్వాలనుకున్నా దానికి తగ్గట్టు ఇటు సనాతన ధర్మము అందరికీ హిందువులకి దగ్గరగా ఉండాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి అని వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నట్టయితే తెలుస్తుంది.
తెలుస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చంద్రబాబు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండరు, ముఖ్యమంత్రి అయితే ఉండరు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ రాష్ట్ర బాధ్యతలు ఆయన చేతిలోకి తీసుకోవాలి, రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఈ 6 రోజులు నడిపిస్తారు అని అయితే అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు.